అన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు మనం పత్తపురం మైసమ్మ దగ్గరికి వెళ్తున్నాం. అది ఎక్కడన్నా? పత్తపురం అడవుల్లో ఉంటుంది రా. మనం పోయినసారి వెళ్ళాం కదా. సరే వెళ్దాం పదరా. మన ఆటో వచ్చేసింది. మనం పత్తపురంకి ఈ ఆటోలోనే వెళ్ళబోతున్నాం. మన సామాన్లు నిన్నే తీసుకువెళ్ళబోతున్నాం. పద. చలో స్టార్ట్ అవుదాం. ఇగో మనం సొంతమన్న ఇంటికి వచ్చేసినాం. ఇక్కడ మనం ఫుడ్ కి సానం తీసుకోబోతున్నాం. సత్యమన్న అది ఇంట్లో సాపా గైస్, అందరూ రండి, ఇక టైం అయిపోతుంది. అందరూ వచ్చేసేయండి, బండ్లకు ఎక్కేసేయండి. వెళ్ళిపోతున్నాం గైస్. ఇది శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ గైస్. ఆయన మా పంతులు గుడిని ఎప్పుడు కాపాడుతుంటారు. ఈ గుడిలో రామసేతుల్లో కట్టిన రాయి కూడా ఉంది. మీరు కావాలంటే వచ్చి దర్శించుకోవచ్చు. పక్కన పాత టెంపుల్ ఉండేది, కానీ దాని నుంచి ఈ కొత్త టెంపుల్ గా మార్చారు. ఇప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంది, ఇంకా చాలా ప్రత్యేకంగా. నమస్కరోమి రక్షాంధారయామి. శ్రీ అభయాంజనేయ భగవానికి, ప్రసన్నాంజనేయ భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది రామసేతు నుంచి తెచ్చిన రాయి. ఇది అసలు ఎన్నిసార్లు ముంచినా మునుగు. ఇక మన ఆంజనేయ స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పత్తపురం మైసమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాం. తక్కువేం రాదా మాకు? అద్దెకిలేనా? మాకు బలగం మొక్కలు కావాలబ్బా. మరి చాలా మంది మొక్కలు లేకపోతే మన పంచాయతీ ఇక మా దోస్తులు మొత్తం నిలబడరు, మటన్ కొట్టిస్తారు. ఇక ముక్కలు ముక్కలు నరుకుతారు. ఇక వేయాలి. అదే మూవీ ఇక మటన్ తీసుకొని వస్తున్నారు మా వాళ్ళు. వంట చేసుకోవడానికి ఇక్కడ వీళ్ళందరూ శుభ్రం చేస్తున్నారు. ఇక్కడనే ఈరోజు మేము వంట చేసుకోబోతున్నాము. గైస్, ఇంకా మా సత్యమన్న మొత్తం సామాన్లు దించుతున్నాడు. అందుకే మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నారు. గైస్, ఇక్కడ మా యాదక్క ఇంకా గోపాల్ మామ ఇద్దరు కలిసి పడం పరుస్తున్నారు.
గైస్ మా మమ్మీ కట్టెల పొయ్యి పైన బోనం పెట్టి అందులో అన్నం ఉడికిస్తుంది. బోనం అయినాక బోనం దేవతకు సమర్పిస్తాం. గైస్ మా చిన్నతమ్మ ఉల్లిగడ్డలు కట్ చేసి, మా పెద్దతమ్మ పుదీనా తెంపుతుంది, అమ్మ భార్గవ అక్క కొత్తిమీర తెంపుతుంది, మా మోనిక అక్క పుదీనా తెంపుతుంది, మా ఇందుమతి కలమాకు తెంపుతుంది. గైస్ మా డాడీ మా మమ్మీకి కట్టెల పొయ్యిలో మంట పెట్టడానికి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మా డాడీ ఇవన్నీ వీడియోస్ తీస్తున్నాడు కాబట్టి మా డాడీ ఒక్క షాట్ లో కూడా రాలేదు. గైస్ మా డాడీ బాహుబలి లెక్క మొత్తం కట్టెలు ఇస్తున్నాడు. ఇంకో గైస్ ఈ కుక్కలకు నేను బన తినిపిస్తున్నాయి, చాలా బాగా తింటున్నాయి, ఇంకా నచ్చినట్టు కూడా ఉన్నాయి, బాగా తింటున్నాయి. ఇంకో గైస్ మా చిన్నత్తమ్మ ఉల్లిగడ్డ కాలుస్తుంది పొయ్యి పైన. ఇంకో గైస్ మా కోడి ఇదే, దీన్నే బోనం చుట్టూ తిరగబోతున్నాం, గుడికి దీన్నే బలించబోతున్నాం. చూడండి ఎలా ఉందో. గైస్ దీంట్లో వచ్చేసి మనం మటన్ చేయబోతున్నాం. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఉల్లిగడ్డలు వేసి, తర్వాత గ్రీన్ చిల్లీ వేసి వేస్తున్నారు. ఇప్పుడు మా ఫాదర్ అయితే దీంట్లో మటన్ వేయబోతున్నాడు, వేసేసాడు. మా ఫాదర్ అయితే మటన్ వేసి కలిపేస్తున్నారు గైస్. గైస్ మా మామలు అయితే ఇప్పుడు వాటర్ తెస్తున్నారు. మటన్ వచ్చేసి హాఫ్ బాయిల్ అయింది, ఇప్పుడు కలుపుతున్నాడు. గైస్ మటన్ వచ్చేసి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాం. గైస్ దీంట్లో అయితే ఇప్పుడు మేము బగారా వేయబోతున్నాం. ఫస్ట్ ఉల్లిగడ్డ వేస్తుందో, బగారా రైస్ వేసిన అందులో క్యారెట్, కొత్తిమీర, పుదీనా అన్ని కలామాక్ ఉల్లిగడ్డలు అన్ని వేసి ఫ్రై చేస్తున్నాడు బాగా. గైస్ ఇప్పుడు అయితే అన్నం అయిపోయింది. ఇప్పుడు బోనంకి సున్నం పోసి పసుపు కుంకుమ పెడుతున్నారు మా మమ్మీ. ఇంకా గైస్ మా మమ్మీ బోనం తయారు చేస్తుంది. బోనంకి ఇది వైట్ కలర్ ఏదో విభూది రుషి పైన కుంకుమతోని బొట్లు పెడుతుంది. ఇంకొద్దిసేపట్లో మా బోనం రెడీ, మేము దర్శనంకి వెళ్ళబోతున్నాం. అమ్మ నీకు ఈ బోనం చేస్తున్నాడు ఎట్లా? చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి చేస్తా, మంచిగా అనిపిస్తే. చూడండి బోనంలో మొత్తం అన్నమే ఉంది. ఇక్కడ పెద్ద బోనం రెడీ అయిపోయింది, పసుపు కుంకాలతో బొట్టలు పెట్టి మంచిగా రెడీ అయిపోయింది. ఇలా చూడొచ్చు మీరు. గైస్ ఇక్కడ మటన్ రెడీ అయిపోయింది, చూడొచ్చు మీరు. గైస్ 2 బోనాలు రెడీ అయిపోయినాయి, బొట్లు మంచిగా ఉన్నాయి. చూద్దాం, ఇంకా తొందరలో వెళ్ళిపోతాం దర్శనంకి. రెడీ. ఇంకా మా అమ్మ బోనంకి మొత్తం మా పైన దీపం పెడుతుంది. గైస్ చూసుకోవచ్చు, బోనం రెడీ అయిపోయింది, ఇప్పుడు బయలుదేరబోతున్నాం. గైస్ మా మమ్మీ డాడీ కలిసి దీపం ఫైనల్లీ వెలిగించేసిరు, అంటుకుంది. గైస్ మా చిన్నత్తమ్మ మా డాడీకి బొట్టు పెట్టింది. అమ్మవారి కోసం ఇక్కడ నాటుకోడిని కోపించాము. ఇప్పుడు అదే కోడిని మంచిగా కర్రీ చేసుకొని నాటుకోడి పులుసు రెడీ. ఎల్లిండు చూడు ఎదురులేని వీరుడు వామ లచ్చమ్మ వారేవా లచ్చమ్మ. మన సరుకు రాడి బాబు, ఇంతసేపు తిప్పడం దీనికోసమే, వంటనం చేసింది దీనికోసమే. కమన్ గ్యాస్ ఓపెన్ చేస్తున్నా, రండి బాబు, అందరు రావాలి, తల పొగ చేసుకోవాలి. అరే దాంట్లో 2 బోన్లు ఉన్నాయి చూడు, దాంట్లో
థమ్స్అప్ వేపురు గిరి తిన్నాక పోయిరి. ఇది నేను తీసుకో బాబు. మా చిన్న తమ్ముడు మొత్తం మటన్ తీసుకొని వస్తుంది గిన్నెలు వేసుకొని బిర్యానీకి. నవ్య ఎప్పుడు ఒకలాగా ఉండరు. పొద్దుగల మొహం కడుకున్నప్పుడు ఒకలాగా ఉంటారు, స్నానం చేసినాక ఒకలాగా ఉంటారు, మధ్యాహ్నం ఒకలాగా పొద్దు ఒకలాగా ఉంటారు. ఎక్స్ప్రెషన్స్ మారుతుంటాయి అట్లా. ఇప్పుడు మాది పచ్చపురము గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. కిలోన్నర మటన్ మిగిలింది. ఇంటికి పోయినాక నవ్య, మహేశ్వరి, యాదమ్మ, నరసమ్మ ముగ్గురే తింటారు. ఇక నలుగురు అంతే. దసరా సందర్భం కోసం ప్రోగ్రామ్ కోసం పతపురం మైసమ్మ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ మంచిగా జరిగింది. అందరికి హ్యాపీ దసరా. హ్యాపీ దసరా.